వెల్కమ్ టు విజిల్. ములుగు జిల్లా సమ్మక్క సారక్క దేవాలయం ప్రధాన ద్వారం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. కేవలం 2 నెలల సమయంలో సమ్మక్క సారక్క దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అనూహ్యంగా ఎవరు ఊహించిన రీతిలో అభివృద్ధి జరపటం వెనుక కృషి, దాని ఆలోచన, ఆ నేపథ్యం ఏంటి, అతి తక్కువ సమయంలో ఇంత డెవలప్మెంట్ ఎలా జరిగిందని ఇక్కడ స్థానికులు కూడా ఆశ్చర్యపరిచేలాగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవటం మూలాన ఈ ఆలోచన ఎవరిది, ఇంత ర్యాపిడ్గా ఈ అభివృద్ధి జరిగి కొద్ది రోజుల్లో జరగబోయే సౌత్ ఇండియా మినీ కుంభమేళా లాంటి ఒక మహా జాతర సమ్మక్క సారక్క ఉత్సవానికి సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి రచయిత, స్థపతి, ప్రస్తుతం ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులుగా ఉన్నటువంటి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు అంతకుముందు 2 నెలల క్రితం అసలు ఇక్కడ ఉన్నది వేరేగా ఉంది, ఇది వేరే గుడికి వచ్చామా అన్నట్టుగా అతిపెద్ద శిలా తోరణాలు, ఎటు చూసినా పెద్ద పెద్ద ద్వారాలు, దానికి రకరకాల సింబల్స్, ఈ నేపథ్యం వివరిస్తారా నాగిరెడ్డి? అలాగే. సమ్మక్క సారక్క వనదేవతల ప్రధాన గద్దెలు ప్రాంగణాన్ని అత్యంత సుందరతరంగా రూపుదిద్దుకోవాలి అన్న ఆలోచన మాన్య ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి మదిలో మెదిలింది. అలా మెదిలిన తర్వాత ఆయన ఈ ప్రాంగణాన్ని గతంలో సందర్శించినప్పుడు స్థానిక పూజారులు, ఇంకా ఇతర తెగల నాయకులు, స్థానికులు అంతా కలిపి ఒక్క ఉమ్మడి అభ్యర్థనను ముఖ్యమంత్రి వర్యుల ముందు పెట్టారు. అదేమిటి అంటే, అయ్యా, ఇప్పటి వరకు ఈ వనదేవతలకు సంబంధించినటువంటి మహాజాతర జరగటానికి కారణమైన ఈ ప్రాంగణం మామూలుగా ఉంది, దీన్ని మరింత సుందరతరంగా తీర్చిదిద్ది శాశ్వతంగా ఉండేదానికి పునరభివృద్ధి ప్రణాళికను మీరు ఆమోదించాలి, దానికి తగిన నిధులు కూడా కేటాయించాలి అని అడిగారు. ఆ అడిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వర్యులు అలాగే నేను చెప్పి వెంటనే హైదరాబాద్లో దీనికి సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఇంకా సంబంధిత శాఖలకు సంబంధించిన మంత్రివర్యులు మొదలగు ఉన్నతాధికారులతో ఒక చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి మాన్య ముఖ్యమంత్రుల ఆదేశానుసారం, వారి ఆలోచన ప్రకారం ఈ జిల్లా, ములుగు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు అయినటువంటి రెవెన్యూ మరియు హౌసింగ్ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, ఇంకా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీమతి ధనస్సరి అనసూయ సీతక్క గారు, ఇంకా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, స్థానిక ఎంపీ బలరామ నాయక్ గారు, ఇంకా ఇతర ఉన్నతాధికారులు కలిపి ఈ ప్రణాళికను ఎలా రచిస్తే బాగుంటుంది అని నిర్ణయించినప్పుడు పూజారుల అభిమతం, ఇంకా స్థానిక తెగల సాంప్రదాయాలను నిబద్ధతతో కలిపి ఒక డిజైన్ తయారు చేయమన్నప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏమైతే, ఇదిగో మా ప్రాంగణం ఇలా ఉండాలి, మా గేట్లు ఇలా ఉండాలి, ఆ తర్వాత మళ్ళీ గద్దెలు ఇలా ఉండాలి, వాటి మీద వచ్చేటటువంటి చిహ్నాలు ఇలా ఉండాలి, లోపల వనదేవతలకు సంబంధించిన స్థల పురాణం, ఇతివృత్తం అవన్నీ కూడా ఉండాలి, బయట స్థానిక తెగల జనజీవన విధానం, సాంప్రదాయాలు అవన్నీ కూడా ఉండాలి అని చెప్పారు. అలాగే తెల్ల గ్రానైట్ రాయి కూడా కావాలని వారు కోరారు. ఆ గ్రానైట్ రాతి మీద ఇలా సువిశాలమైన ఎత్తైన అత్యంత ఎత్తైన, మరి ఏ దేవాలయంలో కూడా ఇంతటి తోరణ ద్వారాలనుకోండి, ప్రవేశ ద్వారాలనుకోండి అవి లేవు. అది ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి భారతదేశం మొత్తం మీద కూడా. ఇది మాన్య ముఖ్యమంత్రి వర్యులు 200 సంవత్సరాలు కొనసాగాలి అని కోరారు. కానీ ఇంకా ఎక్కువ కాలం పాటే కొనసాగుతుందని నా నమ్మకం. ఇందులో ఇక ఈ నిర్మాణ రూపకల్పన ప్రారంభ దశలో ముఖ్యమంత్రి వర్యుల ప్రధాన కార్యదర్శి అనేటువంటి శ్రీ శ్రీనివాసరాజు గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి అంటాం, శ్రీమతి
శైలజ రామయ్య గారు, ఇంకా R&B చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీ మోహన్ నాయక్ గారు, ఇంకా ఇతర అధికారులంతా కూడా దీంతో చర్చించి ఒక ప్రణాళికను తయారు చేశారు. ఆర్కిటెక్ట్ స్టూడియో 1 అనే ఆర్కిటెక్చరల్ సంస్థ ఈ దాన్ని తయారు చేసి ఇచ్చింది. దానికి మూలంగా కాన్సెప్ట్ ప్లాన్లో నేను కూడా కొద్దిపాటి భాగస్వామ్యం వహించాను. ఇక మరి ఎవరు తీర్చిదిద్దాలి అన్నప్పుడు ఇది టెండర్కి వెళ్ళింది. టెండర్కి వెళ్ళిన తర్వాత PVR కన్స్ట్రక్షన్స్ అని ఆదినారాయణ అనే కాంట్రాక్టర్ గారికి ఇది దక్కింది. వారు ఈ శిల్పుల్ని ఎంపిక చేసుకొని, అంటే ఏ శిల్పి, ఆయన మన డి హరిప్రసాద్ అని జాతీయ స్థాయి అవార్డు గ్రహీత, అదిగో ఆయన్ని ఎంపిక చేసుకున్నారు. గతంలో బుద్ధవనం లాంటి బృహత్తర కార్యక్రమాలు, యాదాద్రి దేవాలయం నిర్మించినటువంటి అనుభవం నేపథ్యంలో ఆయన్ని ఎంపిక చేసుకొని, రాయిని కూడా అదే ప్రాంతంలో ఎంపిక చేసుకొని దాన్ని చక్కగా తీర్చిదిద్ది ఇక్కడకు తరలించి మునుపెన్నడూ లేని రీతిలో ఈ ప్రాంగణాన్ని ఇలా తీర్చిదిద్దారు. దీనిలో మరో భూమిక ఆలయ పూజారులది, మరో భూమిక స్థానిక తెగల నాయకులది. వీటన్నిటికీ సంబంధించిన ఆ గుర్తుల్ని మాకు ఇవ్వటంలో సహకరించినటువంటి డాక్టర్ అరుణ్ కుమార్, ఆయన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా స్థానిక కలెక్టర్ గారు, SP గారు, వారి సహకారం ఎనలేనిది. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు గతంలో ఇక్కడికి వచ్చి ఈ అమ్మవార్ల దర్శనం చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు, ఇంకా స్థానిక తెగలు, నాయకులు వాళ్ళంతా కూడా ఈ ప్రాంగణాన్ని, సమ్మక్క సారలక్కల గద్దెల ప్రాంగణాన్ని శాశ్వతంగా తీర్చిదిద్ది పునరభివృద్ధి గావించండి అని చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి వర్యులు సానుకూలంగా స్పందించి తగిన నిధులను కూడా శాంక్షన్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఇక దాని ప్రణాళికను రచించడం వెనుక ముఖ్యమంత్రి వర్యులు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, ఆ తర్వాత స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారిని, ఇంకా దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు, MP బలరాం నాయక్ గారు, ఇంకా వాళ్ళంతా కలిసి ప్రధాన పూజారులతో చర్చించి ఈ ఆలయ అభివృద్ధికి వారి సూచనలు ఇవ్వాలి అని అన్న నేపథ్యంలో ఆలయ నిర్మాణంలో, అంటే ఇది నిజానికి ఆలయం కాదు, గద్దెల ప్రాంగణం అయినా రాతి నిర్మాణంలో అనుభవం ఉంది కదా అన్న ఉద్దేశంతో మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఈ పనికి సంబంధించి పర్యవేక్షించవలసిందిగా నన్ను కోరారు. దానికి తగ్గట్టుగా ఇక్కడికి వచ్చేసి సీతక్క మేడంతో కలిసి ఇక్కడికి వచ్చి పూజారులందరినీ సంప్రదించి స్థానిక తెగలతో కలిపి ఈ ప్రాంగణం ఎలా ఉండాలి, గేట్లు ఎలా ఉండాలి, గద్దెలు ఎలా ఉండాలి, ప్రాంగణం చుట్టూ కాంపౌండ్ వాల్ ఎలా ఉండాలి, వాటి మీద తీర్చిదిద్దే ఈ చిహ్నాలు ఏమేమి ఉండాలి, వీళ్ళవి 8 రకాల గోత్రాలు ఉన్నాయి, వాటిని బొట్లు అంటారు, వాటి సింబల్స్ ఏమిటి, ఎలా ఉంటాయి అనేది కూడా వాళ్ళతో సంప్రదించిన తర్వాత వీటన్నిటికి సంబంధించి ఒక ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఆ ప్లాన్ తయారైన తర్వాత ప్రభుత్వం అనేక దఫాల చర్చల తర్వాత ఆమోదించింది. ముఖ్యమంత్రి వర్యుల ఆమోదం తర్వాత ఇక ఈ పనిని అంటే PVR కన్స్ట్రక్షన్స్ అని ఆయన ఆదినారాయణ గారికి అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగా జాతీయ స్థాయి శిల్ప కళాకారుడైనటువంటి శ్రీ డి హరిప్రసాద్ గారిని ఇందులో ఈ తయారైనటువంటి ప్లాన్లను రాతిలో రూపకల్పన చేయడానికి ఆయన్ని ఎంచుకోవడం జరిగింది. అది ఆ నేపథ్యంలో తెల్లటి గ్రానైట్ రాయిని తీసుకొచ్చి ఇలా ప్రధాన ద్వారం, ఇంకా 8 ద్వారాలు, ఆ తర్వాత చిన్న తోరణాలు 2, ఇంకా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, మధ్యలో పెద్ద గద్దెలు 2, చిన్న గద్దెలు 2, ఇలా అత్యంత సుందరతరంగా తీర్చిదిద్ది మునుపెన్నడూ లేని శోభను ఈ గద్దెల ప్రాంగణానికి సంతరించడం జరిగింది. దీని వెనుక ఎంతోమంది శ్రమ ఉంది. వాటిలో ప్రధానంగా పేర్కొనదగిన వ్యక్తి మోహన్ నాయక్ గారు. ఆయన R&B ఇంజనీరింగ్ చీఫ్ గారు అన్నమాట. వారి కృషి అమూల్యం. దీంట్లో వారు అందరినీ సమన్వయపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రి వర్యుల
ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ శ్రీనివాసరాజు గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, వీళ్ళందరి కృషి కూడా దీనిలో ఉంది. ఇంత పెద్ద మహా కట్టడాలు, ఇంత రాతి కట్టడాలు, ఇది ఇప్పుడంటే క్రేన్లు చూస్తూ ఉన్నాం మనం, తీసుకెళ్ళి నుంచో పెట్టాం. పూర్వం రోజుల్లో ఇట్లాంటి అనుభవం మీకు మెకానికంగా ఇంత హైడ్రాలిక్ సిస్టమ్ లేనప్పుడు చేసిన అనుభవం మీకు ఉందా అండి? అయితే అంతకుముందు నేను కూడా కొత్త దేవాలయాలు చాలా నిర్మించాను, కానీ ఇంత పెద్ద స్తంభాలు, ఇంత పెద్ద దూలాలు మేము ఎక్కడా వాడలేదు. నేనే కాదు, ఎవరు వాడలేదు. ప్రధానమైనటువంటి ఈ అయోధ్య కానివ్వండి, ఇంకా ఇటీవల స్వామినారాయణ దేవాలయాలు, ఇవన్నీ పెద్దవి. అంతకుముందున్న బృహదీశ్వర ఆలయం తంజావూరు కానివ్వండి, రామేశ్వరంలోని ఆలయం కానివ్వండి, వీటన్నిటిలో కూడా పరిమితమైనటువంటి మెజర్మెంట్స్కి తగ్గ భీములు కానీ స్తంభాలు కానీ ఉండేవి. వాటన్నిటినీ మించినటువంటి ప్రమాణంలో, అంటే భారతదేశంలోనే అతిపెద్ద స్తంభాలు, ఇంత పెద్ద స్తంభాలు ఎక్కడా లేవు ఆలయాలకు కానీ ప్రాంగణాలకు కానీ. వాటిని ఇదిగో ఈ 2.5 నెలల్లో చేయటం మాత్రం నిజంగానే మనం ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం, శిల్పుల తోడ్పాటు, ఇవన్నీ ఇంజనీర్ల తోడ్పాటుతో ఇవన్నీ మనం చేయగలిగాం. రెండోది ఏమిటంటే, గతంలో మీరు అడిగింది మంచి ప్రశ్న. ఇప్పుడంటే మనకి క్రేన్లు ఉన్నాయి, ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం. గతంలో కూడా సాంప్రదాయబద్ధంగా మట్టితో ర్యాంప్ వేయటం, అలాగే తులాదండ సూత్రాలు అంటాం మనం, అలా తులాదండ సూత్రాలను వినియోగించి ఎక్కువ బరువుని తక్కువ బలంతో వినియోగించి అలా ఉన్నది ఉన్నట్టుగా నేల మీద నుంచి ఇలా నిలబెట్టేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ప్రాచీన వాస్తు శిల్పశాస్త్రాల్లో ఉన్నది. అదిగో అనువంశికంగా అప్పటి నుంచి వస్తున్నటువంటి ఆచారం ఇప్పటి కూడా కొనసాగుతుంది. దానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, జటప్రోలు అని ఉంది, నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు. అక్కడ మదన గోపాల స్వామి దేవాలయం 205 అడుగుల పొడవు ఉంటుంది. దాని రాజగోపురం ఒక ద్వారం యొక్క స్తంభం 42 టన్నులు. మరి 1979లో దాన్ని ఊడదీసి ఎగువ నీటి ముంపు నుంచి తరలించి పైన కట్టేటప్పుడు నేను ఏ రకమైన క్రేన్ వాడకుండా తమిళ శిల్పులు, తెలుగు శ్రామికులు కలిసి సాంప్రదాయబద్ధంగానే దాన్ని కూడా నిలబెట్టాం. నాగిరెడ్డి గారు, ఈ నిర్మాణానికి సంబంధించి ఇంకా పేర్కొనబడిన ఇంపార్టెంట్ విషయాలు ఏమన్నా తెలియజేస్తారు? చాలా ఉన్నాయి, పేర్కొనవలసిన అంశాలు నిజంగా ఉన్నాయి. ఏమిటంటే, ఇప్పుడు స్తంభాలు చూశారు మీరు, అంటే ప్రధాన ద్వార స్తంభాలు. ఆ స్తంభం మీద కూడా మనకి అది ఉండటం ఎలా ఉందంటే, సాంప్రదాయబద్ధంగా కోయ తెగలు వాళ్ళ ఇల్లు నిర్మించుకున్నా లేక ప్రాంగణాలు నిర్మించుకున్నా ఏ పద్ధతిలో వాళ్ళు కొయ్యను తీర్చిదిద్దుతారో అదే పద్ధతిలో రాజులో తీర్చిదిద్దాం. ఎందుకంటే శాశ్వతంగా ఉండాలని. దాని మీద ఉన్న గుర్తులన్నీ కూడా వాళ్ళ తెగల సంప్రదాయానికి సంబంధించి పండుగలు, పబ్బాలు వాటిల్లో వినియోగించుకునే, ఆరాధన సందర్భంగా వినియోగించుకునే చిహ్నాలు మాత్రమే. అయితే కాంపౌండ్ అంటే మనం ప్రాంగణ చుట్టూ ఉన్నదానికి మాత్రం 2 రకాల శిల్పాలు వినియోగించారు. అవి కూడా చిహ్న రూపాల్లో ఉంటాయి. మామూలుగానే జనజీవన విధానాన్ని ఆలయం బయట ప్యానల్స్లో ఉంటే, లోపల సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు మొదలైనటువంటి వాళ్ళు, ఇంకా అంటే వనదేవతలు, ఇంకా పూజారులకు వాళ్ళ విధి విధానాలకు సంబంధించినటువంటి అనేక చిహ్నాల్ని ఇందులో పొందుపరచడం జరిగింది మొట్టమొదటిసారి. అయితే ఇది ఎలా సాధ్యమైంది అంటే, డాక్టర్ అరుణ్ అని సమ్మక్క సారక్క ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఇక్కడ ఉంది. దాని డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ అరుణ్ కుమార్, అతను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇదే విషయంగా పరిశోధన చేస్తున్నాడు. ఆయన దగ్గర తాళపత్రాలు ఉన్నాయి. అప్పటి పగిడీలు అంటాం, పగిడి. ఆ పగిడి అంటే జెండాల లాంటి గుర్తులు అన్నమాట. దాని మీద సమ్మక్క పగిడి ఒక రకంగా ఉంటుంది, అలాగే సారక్కది ఒక రకంగా ఉంటుంది, పగిడిద్దరాజు ఒక రకంగా ఉంటుంది, గోవిందరాజు ఒక రకంగా ఉంటుంది. అన్నీ కలిపి కామన్గా కూడా ఒకటి ఉంటుంది. అందుకనే ఒక్కొక్క గేటు ఈ 8 గోత్రాలకు సంబంధించి 8 గేట్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మూనుపెన్నడు ఇదివరకు లేదు కదా. ఇదివరకు కేవలం దేవాలయ ప్రాంగణం లాగా ఉండేది. ఇప్పుడు అది మా వద్దు అన్నారు వాళ్ళు. అది తీసి వాళ్ళకి ఎలా కావాలో, మన కోయ తెగ సంప్రదాయం ఎలా ఉంటుందో దాంట్లో అణువణువు ప్రతిబింబించేట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే ఇవన్నీ కూడా రూపుదిద్దుకున్నాయి.
సమ్మక్క సారక్క దేవాలయం ఈఓ గారు, ప్రధాన కార్యదర్శి, టెంపుల్ కార్యనిర్వహణాధికారి మనతో ఉన్నారు. వీరాస్వామి గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఇది అంతకు ముందు లేని 2 months క్రితం కూడా ఇక్కడ ఎటువంటి ఇప్పుడు మేము చూస్తున్నటువంటి ఈ రైలింగ్ కానీ ఈ స్టోన్ వర్క్ కానీ ఏమీ లేదు 2 months క్రితం. అవునండి. ఇంత తక్కువ సమయంలో దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయటం మనకి అసలు ఆలోచన ఎవరిది? దీన్ని ఇంత ర్యాపిడ్గా ఇంత అద్భుతంగా చేసే ప్రణాళికలో ఎక్కువగా దీనికోసం కష్టపడి దీంట్లో ఎక్కువ పాలు పంచుకున్న వాళ్ళు ఎవరు? ముఖ్యంగా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అనేది 2 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా జరుగుతుంటుందండి. ఇక్కడ భక్తులు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో పూజారులు దీన్ని డెవలప్ చేయాలని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు దృష్టి తీసుకురావడం జరిగింది. స్వతహాగానే మన యొక్క ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి పాదయాత్ర చేసేసి ప్రారంభించడం జరిగింది. వారు ప్రతి జాతరకు కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేవాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల మీద అభిమానంతో మరియు భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు, ఇది డెవలప్మెంట్ అనేది స్థిరస్థాయిగా ఉండిపోవాలి, ఎప్పుడు కూడా ఏదో టెంపరీగా అన్నట్టు కూడా కాకుండా అభివృద్ధి మంచిగా పర్మనెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇట్లా రాతి కట్టడాలు 100 daysలోనే చేయాలనే ఒక ప్రణాళికను గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకురావడం జరిగింది. ఇక అప్పటి నుంచే ప్రతిరోజు కూడా యుద్ధ ప్రాతిపదిక మీదనే పనులు నిర్వహించడం జరుగుతుంది. దానిలోకి ముఖ్యంగా మంత్రివర్యులు కానీ మన సీతక్క గారు, మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అన్ని రకాల యంత్రాంగం ప్లస్ స్టేట్ యంత్రాంగం కూడా ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేస్తూ వీక్లీకి ఒక్కోసారి 2-3 సార్లు కూడా రివ్యూ మీటింగ్స్ మంత్రివారిలో ప్రతిసారి 2-3 మంత్రివారిలు ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ మన సురేఖ మేడం కానీ ప్రతి ఒక్కరు కూడా 3-4 మినిస్టర్లు ప్రతిసారి రివ్యూ తీసుకొని దీన్ని ఎలా జరుగుతుందనేది డైలీ రిపోర్టు కలెక్టర్ గారి ద్వారా ఒక టెక్నికల్ కమిటీ వేసేసుకొని వాళ్ళ ద్వారా చేయటం జరిగిందండి. అందువల్లనే ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది అనేది సాధ్యమైంది. ఒకప్పుడు స్టార్టింగ్లో ఎన్విరాన్మెంట్లోకి వచ్చినప్పుడు ఇది ఇక్కడ అసలు ఏమీ లేదండి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఇంత అనేది తెలంగాణలోనే అతి పెద్ద కట్టడంగా అయితే మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు ఈ వాస్తవానికి నేను ఈ కమిటీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళి అడిగితే ఇంత పెద్ద గేట్ అసలు భారతదేశంలోనే ఇంత గేట్ లేదు కావచ్చండి అనేది. అదొకటి గిరిజన ప్రాంతాల్లో అనేది ఎక్కడ ఇంత డెవలప్మెంట్ అనేది అయితే ఎక్కడా లేదండి భారతదేశంలో. సో ఇది మొత్తం మీద ఓవరాల్గా భారత ఉపఖండంలోనే గిరిజన దేవాలయంగా చరిత్రలో దీనికంటే ఒక 100% లేదండి. అదంతా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ మన మంత్రి కానీ డిస్టిక్ యంత్రం కానీ రాష్ట్ర యంత్రం కానీ అందరికి కూడా ఆ గౌరవం దక్కుతుంది. ఇక్కడ మేము చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ ఇంత అభివృద్ధిలో పాలు పంచుకోవడం అనేది కూడా నా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. ఈ సౌత్ ఇండియా మరో మినీ కుంభమేళలా భావించే ఈ వేడుక, ఈ జాతరకి ఈ సంవత్సరం ఎంతమంది రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇది ఆల్రెడీ పబ్లిక్లోకి వెళ్ళిపోయిందండి. ఈ కట్టడాలు చూడటానికైనా ఖచ్చితంగా వస్తారని చెప్పేసి ఈసారి 2.5 కోట్లకైతే ఎట్లాంటి పరిస్థితుల్లో తగ్గరని భావిస్తున్నాం అండి. ప్రీ మేడారానికి కూడా ఇప్పటికే దాదాపుగా చాలామంది జనం వచ్చారండి, ఇంకా వస్తూనే ఉన్నారు. మెయిన్ మేడారం, ప్రీ మేడారం, పోస్ట్ మేడారం తర్వాత కూడా భక్తులు వస్తారనే భావిస్తున్నాం అండి. ఖచ్చితంగా 2.5 కోట్ల పైచిలకే ఈసారి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎందుకంటే గతంలో ఓన్లీ సమ్మక్క సారలమ్మ మాత్రం ఉండేవాళ్ళు, పక్కమంటే గోవింద పగడెత్తురాలు అనేది కొంతమందికి భక్తులకి తెలిసేది కాదు. ఇది మా యొక్క పూజారులు భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ఎలాంటి తొక్కిసలాట కాకూడదు అనే ఉద్దేశంతో దాన్ని ఒకే వరుసలోకి పెట్టడం వల్ల కూడా ప్రపంచానికి ఇక్కడ 4 స్వామివార్లు అమ్మవార్లు ఉన్నారని కూడా ఈ జాతర నుంచి ప్రపంచానికి తెలియజేస్తున్నాం. వరదలాగా పోటెత్తి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, తొక్కిసలాట లాంటిది జరగకుండా భక్తులు వాళ్ళు ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళేదానికి మొత్తం యంత్రాంగం సర్వసిద్ధంగా ఉందంటారా? చతురంగ దళాలు సిద్ధంగా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్నామండి. ఎందుకంటే ఇంత డెవలప్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ ప్లస్ మన క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ప్రతిదీ కూడా తీసుకునే దానికి సంబంధించి క్యూ లైన్లు కానీ
కానీ అన్ని రకాలు చేస్తున్నామండి. గతంలో కంటే ఈసారి 30% 40% ఎక్కువ, అంటే ఎట్ ఏ టైం ఒక 10,000 మంది పబ్లిక్ దర్శనం చేసుకుని పోయేటట్టు కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఇస్తున్నాము. ప్లస్ గ్రిల్స్ కానీ, క్యూ లైన్స్ కానీ, పెద్ద పెద్ద భారీ గేట్లు కానీ అన్ని రకాలుగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఫ్లో అయ్యేటట్టు చూస్తున్నాము. దాంతోపాటుగా రోడ్లు, అంటే ఇది ఒక టెంపుల్ ఏరియా మాత్రమే ఒక 100 కోట్లు పెట్టి చేస్తున్నారని, బయటవి ఇంకా 150 కోట్లు, దాదాపుగా 250 కోట్లు అనేది తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టైం అండి ఇంత డబ్బులు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం అనేది ఇదే ప్రప్రదం. మీ విధి నిర్వహణలో ఇంత భారీ ఎత్తున ఇక్కడ ఈ గిరిజన దేవాలయం మీ చేతుల మీదుగా మీ కనుసన్నల్లో జరగటాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదృష్టంగానే భావిస్తున్నాను. అది అమ్మవారి దయ, అమ్మవారి కృప అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ గారు, ఆల్ ది బెస్ట్. సమ్మక్క సారక్క ప్రాంగణంలో రెండో పూజారిగా కొనసాగుతున్న వెంకన్న గారు మనతో ఉన్నారు. వెంకన్న గారు, ఇక్కడ అంతకు ముందు లేనిది ఇప్పుడు ఈ కొద్ది నెలలుగా జరుగుతున్న ఈ డెవలప్మెంట్ గురించి వివరిస్తారా? ముఖ్యంగా నేను సార్లమ్మ ప్రధాన పూజారి. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారంగా గతంలో ఇక్కడ మొత్తము మట్టి గద్దెలు ఉండే, తర్వాత వెదురు బొంగులతోటి భక్తులు వస్తానికి క్యూ లైన్గా ఉండే, దానితోటి అమ్మవార్లని మేము పూజార్లము, సమ్మక్క సార్లమ్మ పూజార్లము వేలుకునేది. తదుపరి భక్తులు కొద్దిగా పెరుగుతూ వస్తుంటే 1956 క్రమంలో ఎండోమెంట్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత సిమెంట్ గోడలు వచ్చినాయి. తదుపరి ఈ 2026 జాతరకి ప్రభుత్వము అనుకున్న విధంగా మేమైతే ఇంత డెవలప్ అవుతుందని మేము కలలాగా ఊహించలేదు. కానీ అమ్మవారి యొక్క ఆశీస్సులు యావత్ భారతదేశం మొత్తం ఉన్నది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పిలిపించుకుంటూ వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తూ ఇవాళ గద్దెలపైన పసుపు బండారుగానే నిలబడినటువంటి అమ్మవార్లు ఈరోజు భక్తులను అధిక సంఖ్యలో పిలిపించుకుంటూ వాళ్లకు కోరుకునే కోరికలు తీరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలా ప్రభుత్వం దృష్టి పెట్టి మంత్రి గారు సీతక్క గారు ఈ ఆదివాసీ బిడ్డ అయినందుకు, ఆమెకు మంచి అవకాశం ప్రభుత్వంలో దొరికినందుకు, ముఖ్యమంత్రి గారు ఇక్కడికి పాదయాత్ర నిరూపించి ఇక్కడి నుంచి తల్లుల గద్దెల నుంచి ఆయన దృష్టిలో నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమం కాబట్టి నేను అక్కడ ఏదన్నా ఒకటి చేయాలి అనే ఒక ఆలోచనతోటి, పెద్ద ఆలోచన అది. అంటే ఇవాళ మా ఆదివాసుల యొక్క అస్తిత్వం, మా యొక్క ఏదైతే మాకు సంబంధించినటువంటి చెట్టు పుట్ట ఇలాంటి ఈ వనదేవతలకు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ఈ యొక్క రాతి బండలపై ముద్రించటం జరిగింది. మా యొక్క డాలుగుడ్డ అంటే మనం ఎర్రగుడ్డలో ఒక దేవతల యొక్క బొమ్మలు ఉంటాయి, వాటిని కూడా ఈ యొక్క పరాడి గోడ పైన ఈ యొక్క ఆర్చీల మీద నిర్మించి ఈ యొక్క మా ఆదివాసీల యొక్క అస్తిత్వం యావత్ భారతదేశానికి తెలిసే విధంగా ఈరోజు ఇక్కడ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. చాలా సంతోషకరం, భక్తులకు కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, పడిగిద్దరాజు గద్దె, గోవిందరాజు పక్కన ఉండేది, భక్తులు 2 గద్దెలకే దర్శనం ఇస్తూ వెళ్ళిపోయే క్రమం జరిగేది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తిరిగి సమ్మక్క ఉన్న గద్దె వరకే రావాలి కాబట్టి ఇబ్బంది పడేది. ఆ క్రమంలో ప్రభుత్వం, మేము పూజారులము, మా అనుమతితోటే ప్రభుత్వం ఈరోజు ముందుకొచ్చి అంటే ఈ గద్దెల మార్పిడికి అవకాశం ఇచ్చినాం. దాన్ని లైన్గా పెట్టి అందరికీ దర్శనం ఇచ్చేలాగా మంచి అవకాశం, భక్తులకు 4 గద్దెలు టచ్ చేసుకునే అవకాశం కలిగింది. దీని మీద మేము ప్రభుత్వాన్ని చాలా సంతోషంగా మేము పూజారులను ఫీల్ అవుతున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ యొక్క మొత్తం భారతదేశంలోనే ఇంత పెద్ద గేటు, ఇంత పెద్ద ఆర్చి ఏ దేవాలయానికి లేదు. కానీ ఒక గిరిజన దేవతకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఈ గేటు ఏర్పాటు చేయటం, ఇంత విజన్తో రాబోయే ఇది బహుశా భారతదేశంలో సౌత్ ఇండియాలో మినీ కుంభమేళా లాగా అయ్యే పరిస్థితి. ఈ భక్తులు కోట్లాది మంది భక్తులు వచ్చేదానికి ఇబ్బంది లేకుండా, తొక్కిస్లాట్ లేకుండా అంత పకడ్బందీగా ఏర్పాట్లు ఉన్నాయంటారా? పకడ్బందీగానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి కానీ, యములవాడ కానీ ఎక్కడికన్నా మన వేరే దేవస్థానాలకు వెళ్తే క్యూ లైన్లో అక్కడికి గర్భగుడిలోకి పోనీయవారు.
ఇది ఏమైనా పసుపు బండారిగా బెల్లాన్ని బంగారంగా కొలుస్తున్నటువంటి తల్లుల దగ్గర భక్తులు వచ్చి డైరెక్ట్ గర్భగుడి ఎక్కి అక్కడి నుంచే వాళ్ళు తీసుకొని వెళ్ళటం జరుగుతున్నది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం మంచి చొరవ తీసుకుంది. ఎందుకంటే 10,000 ఇంతకుముందు 5,000 ఇట్లా ఉండే, ఇప్పుడు 10,000 మంది కూడా ఒకసారి దర్శనం చేసుకునే విధంగా ప్రభుత్వం మంచిగా కల్పించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇది మేడారం దేవాలయ ప్రాంగణంలో పూజారి వెంకన్న గారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇక్కడి నుంచి పాదయాత్ర చేసి తన అధికారంలోకి వచ్చి ఆ రోజు ఇక్కడ నేను అభివృద్ధి చేస్తాను అన్న మాటని నిలబెట్టుకున్నారు. ఇది మొత్తం భారతదేశానికి గిరిజన వనదేవతలకు సంబంధించి ప్రపంచం మొత్తం ఇక్కడ ఒకసారి చూడాలి అనుకునేలాగా పూజారి గారు చెప్పారు ఇందాక. మా ఊహకి కూడా అందని విధంగా ఈ డెవలప్మెంట్ అనేది మా చరిత్రని రాతి మీద శిలాశాసనాలుగా చెక్కి శాశ్వతంగా చరిత్ర ఈ నేల ఉన్నంత వరకు ఈ సమ్మక్క సారక్కకు సంబంధించిన ఈ వనదేవతలకు సంబంధించిన జీవిత చరిత్ర మా జీవితం మొత్తం కూడా ఈ ప్రాంగణంలో ఉట్టిపడేలాగా నెక్స్ట్ తరాలకి ఆ పై తరాలకి అందించేలాగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు దీన్ని పెద్ద ఎత్తున చాలా ప్రెస్టీజియస్గా అతి తక్కువ సమయంలో దీన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రాబోయే 1-2 రోజుల్లో జరిగే అతిపెద్ద సౌత్ ఇండియాలో అతిపెద్ద జాతర ఈ సమ్మక్క సారక్క జాతర. దాదాపు 2-3 రాష్ట్రాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇటు పక్కన ఛత్తీస్గఢ్ నుంచి అటు మహారాష్ట్ర నుంచి టోటల్గా ఈ ప్రాంగణం ముఖ్యంగా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఇన్ని రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు ఇక్కడికి వస్తారు. ఇది అతి త్వరలో ప్రపంచం చూడబోయే అతి పెద్ద గొప్ప పండుగ జాతరలాగా అది ఈ తెలుగునాట తెలంగాణ నడి వనంలో ఉన్నటువంటి మేడారం నుంచి. రవీంద్రాచారి గారు, మీది అసలు ఎక్కడ ఈ కార్ఖానా? దీనికి సంబంధించి ఇంత భారీ గంటలు, ఈ రైలింగు, ఈ ఇత్తడి వర్కు సాధారణంగా అంతకుముందు తమిళనాడుకే పరిమితం అయ్యే ఈ సెటప్ సౌత్ ఇండియాలో హైదరాబాద్కి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ చేశారు? దీనికి సంబంధించి అసలు మొత్తం ఎన్ని గంటలు, ఎంత టైంలో దీన్ని మీరు సిద్ధం చేశారు? సార్, మేము యాక్చువల్లీ హైదరాబాదు నాగోల్లో మాది వర్క్ షాప్ ఉంది. సుమారుగా మేము ఒక 18 ఇయర్స్ నుంచి ఈ వర్క్లో ఉన్నాము. కంప్లీట్ టెంపుల్ డిజైన్ వర్క్లోను. సో ప్రీవియస్గా మేము యాదాద్రిలో అక్కడ నెంబర్ ఆఫ్ వర్క్లో మేము పాల్గొన్నాము. దాంట్లో ఆ బేస్ మీదుగా మాకు గవర్నమెంట్ అనేది మాకు ఒక యూటిలైజ్ చేస్తారంట అని చెప్పి మాకు ఆఫర్ ఇచ్చారు. సో షార్ట్ టైంలో ఎవరు చేస్తారంటే ఒక 4 వాళ్ళు డిస్కస్ చేస్తే నన్ను ఒక సెలెక్ట్ చేశారు. సో 1 మంత్లో చేయాలి, నీకేమైనా టైం ఉందా అని అడిగారు. ఓకే డన్ అంటారు అన్నారు. ఒక వర్క్ ఇచ్చారు యాక్చువల్లీ, బ్రాస్ వర్క్ ఒకటి. సో దాంతోపాటు నేను ఇది ఫాస్ట్గా చేస్తున్నా కొద్దీ నా స్పీడ్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే ఈ బెల్ట్స్ కూడా మీరే చేయండి అన్నారు. దాంతోపాటు నాకు టైం లేదండి, ఈ ఎస్ఎస్ స్టీల్ కూడా మీరే చేయండి అని చెప్పి అది కూడా ఇచ్చారు. సో ఇన్ టైంలో ఈ 1 మంత్లో ఆ గేట్లు కూడా లాస్ట్ మూమెంట్లు ఇచ్చారు, ఎంట్రన్స్ గేట్లు హెవీ వెయిట్ అండి అది. సో అది కూడా మేము ఈ టైం వరకు స్టేజ్ వరకు 95% వరకు పూర్తి చేసాం. సో మాది బేసికల్గా మాది విశ్వకర్మస్ మేము. సో ఈ టెంపుల్ దాంట్లో పూర్వంగా మాకు ఇది ఒక అనుభవం ఉంది. సో ఇప్పుడు ఈ వర్క్లో ఏంటంటే ఫాస్ట్గా మేము చేసి మీకు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు ఏదైతే ఈ మెయిన్ ఇప్పుడు చాలా టెంపుల్స్ మీరు చేశారు కదా, ఇంత పెద్ద మెయిన్ గేట్ అనేది ఎక్కడన్నా? లేదండి, ఫస్ట్ టైం యాక్చువల్లీ ఈ బ్రాస్లో మామూలుగా థిక్నెస్ ఒక 2 mm వరకు వాడినాము. వీళ్ళు ఏం చెప్పారంటే సాలిడ్గా కావాలన్నారు, కంప్లీట్ సాలిడ్. అంటే సాలిడ్ పాసిబుల్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ టైం లేదు. సో సెమీ సాలిడ్ అంటే 6 mm వాడినాం. అంటే హెవీ, ఒక్కొక్క గ్రిల్ సుమారుగా 400 kgs ఉంది. సో అలాంటి 125 గ్రిల్స్ పెట్టాం. సో సుమారుగా ఒక 40 టన్నుల దాకా బ్రాస్ అయింది. దెన్ ఈ గంటలు ఇవి, ఈ గంట ఒకటి ఎంత వెయిట్ ఉంటుంది? ఇది 75 కిలోలు అండి. ఒకటి 75 కిలోలు. ఓకే. చైన్తో సహా వచ్చి 100 కిలోలు అయింది. ఓకే. మళ్ళీ అందులో 50 కిలోలు ఉన్నాయి. గద్దెకు 10 కిలోలు పెట్టాము. చిన్న గంటలేమో అక్కడ ఫ్రంట్లో పెట్టాము. టోటల్ 180 గంటలు వాడినాము. సుమారుగా 5 టన్నుల దాకా అయింది. ఈ గేట్లు ఉన్నాయి కదా, మెయిన్ గేట్లు కూడా మీరేనా? అవునండి, ఎంఎస్ గేట్ అది.
అది ఇంత పెద్ద గేటు వేరే ఏదైనా టెంపుల్ కి వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్ ఇలాగ ఉండాలని అన్నారు, ఎందుకంటే ఇంత పెద్ద ఆర్చ్కు ఈ థిక్నెస్ అనేది వాళ్ళు స్పెసిఫికేషన్ ఇచ్చారు. సో దాంట్లో కూడా మేము సక్సెస్ గా తయారు చేసి హ్యాండ్ ఓవర్ చేసాం. వాళ్ళకి ఆ డిజైన్ తగ్గట్టుగా మీరు అంతే ప్రాంప్ట్ గా ఒక గేట్ 4 టన్ వచ్చిందండి. ఒక గేట్ 4 టన్ను 4 టన్ ఓకే. మొత్తం 8 గేట్లు ఉన్నాయి టోటల్. 24 టన్నులు గేట్లు మొత్తం 32 టన్నులు ఓకే. యావరేజ్. ఈ ఎస్ఎస్ గ్రిల్ కూడా అంతే, ఇది కూడా థిక్నెస్ వాడినాం, ఇది ఎక్కడ లేదు. ఓన్లీ కస్టమైజ్డ్గా మేము మ్యానుఫ్యాక్చర్ తయారు చేపించి 6 mm వాడినాం ఇవన్నీ. అతి తక్కువ టైంలోనే ముఖ్యమంత్రి గారి టాస్క్ చాలా తక్కువ సమయం ఉంది వాస్తవానికి. డిజైన్స్ 1 month సార్, డిసైడెడ్ 30 days అండి. ఈ 30 daysలో మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, ఇన్స్టాలేషన్ కంటిన్యూగా ఇక్కడే సెటప్ చేశాను నేను. కంప్లీట్ ఇక్కడే వర్క్షాప్లో తయారు చేయడం పెట్టారు. ఎందుకంటే ఇక్కడ వర్క్ అందరూ ఒకటేసారి సైమల్టేనియస్ వర్క్ స్టార్ట్ అయింది. ఫ్లోరింగ్ ఇవి యాక్చువల్లీ మాకు ఫ్లోరింగ్ అయిన తర్వాత చేయాలి ఇది ఇంటీరియర్. సో అలాంటి మీద మేము ఫ్లోరింగ్ కాకుండా కూడా ఇన్స్టాల్ చేసుకుంటాం, సమయం లేదు కాబట్టి. సమయం లేబట్టి ఓవరాల్గా గంటలు ఇప్పుడు ఈరోజే గంటలు బిగించాను దగ్గర ఆర్చులకు మొత్తం అన్ని గంటలు. ఇప్పుడు ఈరోజు మొత్తం నైట్లో క్లోజ్ చేసేస్తాం. రేపు సీఎం గారు వస్తున్నానంటే తెలిసింది. సో ఈ నైట్లో మొత్తం ఎవ్రీథింగ్ వర్క్ క్లోజ్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. థ్యాంక్ యూ చారి గారు, థ్యాంక్ యూ.